సమంత నుంచి తెలుగులో ఓ సినిమా వచ్చి చాలా కాలమైంది. తన ఇమేజ్ కి తగిన కథలు రాక కాస్త గ్యాప్ తీసుకున్న సమంత ఎట్టకేలకు మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్ నిడమోరు కథ అందించడం విశేషం. ఈ రోజు టీజర్ బయటకు వచ్చేసింది. టైటిల్ కి టీజర్ కి అస్సలు సంబంధమే లేదు. ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే సమంత యాక్షన్ మోడ్ లో దిగిపోవడం. సమంత చేసిన విన్యాసాలు, ఫైట్స్ నిజంగా అబ్బురపరుస్తాయి. ఓ ఇంటికి కొత్త కోడలుగా వెళ్లిన అమ్మాయి అక్కడి అలవాట్లు, కట్టుబాట్లకు మెల్లమెల్లగా అడ్జస్ట్ అవుతున్న ఓ కోడలి పిల్ల సడన్ గా యాక్షన్ మోడ్ లోకి మారిపోవడం నిజంగా సర్ప్రైజింగ్ గా అనిపించింది. సమంత ఎందుకు కత్తి పట్టాల్సి వచ్చింది, ఎందుకు గన్ వాడాల్సి వచ్చింది, అసలు తన ఇంటెన్షన్ ఏంటి, ఇంట్లో పిల్లిలా ఉన్న కోడలు పులిలా మారాల్సిన సందర్భం ఎందుకొచ్చింది అనే విషయాలన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్. సమంత పర్ఫార్మెన్స్, ఆ అంబియన్స్, విరుద్ధమైన రెండు అంశాల్ని ఒకే చోట ముడిపెట్టడం లాంటి అంశాలు ఆసక్తిని రేకెత్తించాయి. మా ఇంటి బంగారం అనే టైటిల్ చూసి ఇది సంసార పక్షమైన సినిమా అనుకుంటే ఇందులోని యాక్షన్ చూసి అంతా అవాక్కవడం ఖాయం. ఓ స్టార్ హీరోయిన్ యాక్షన్ కి పెద్ద పీట వేసిన కథ ఎంచుకోవడం ఎప్పటికీ ఆసక్తికరమే. నేపథ్య సంగీతం కూడా కాస్త వైవిధ్యంగా కుదిరింది. టీజర్ చూస్తే సినిమా ఎప్పుడొస్తుందో అనే కుతూహలం కలగాలి. అదైతే ఈ టీజర్ అందించింది.